హలో ఎవరివన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ పీవైక్యూ కోర్స్లో భాగంగా రేషియో అండ్ ప్రపోర్షన్ అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ బేసిక్స్ చూసి మళ్ళీ క్వశ్చన్స్ అయితే చేద్దాము. రేషియో అంటే నిష్పత్తి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 2 నెంబర్స్ ఉన్నాయి. నెంబర్ వచ్చి 20, 30. ఈ 2 నెంబర్స్కి రేషియో కనుక్కోవాలి. 20:30, 10 2s, 10 3s. అంటే నెంబర్స్ ఇస్తే ఏం చెప్పచ్చు, మనం రేషియో అయితే చెప్పచ్చు. సపోజ్ రేషియో ఇచ్చాడు అనుకుందాం, A:B వచ్చి 5:7. ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత చెప్పచ్చా? చెప్పలేదు. కెనాట్ బి డిటర్మైన్డ్. ఒకవేళ చెప్పాలంటే ఇలా చెప్పచ్చు, 5x 7x. ఫస్ట్ నెంబర్ వచ్చి 5x, సెకండ్ నెంబర్ వచ్చి 7x. ఎక్స్ వాల్యూ తెలియదు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్. నెక్స్ట్, ఇది రేషియో. ఇప్పుడు ప్రపోర్షన్. ప్రపోర్షన్ అంటే అనుపాతం అని. నెక్స్ట్, 4 నెంబర్స్ ఉంటాయి ప్రపోర్షన్లో. ఏబిసిడి ఆర్ ఇన్ ప్రపోర్షన్. మెయిన్గా ఎస్ఎస్సి జీడీలో ప్రపోర్షన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చున్నారు. 4 నెంబర్స్ ఉన్నాయి ప్రపోర్షన్లో. ప్రపోర్షన్లో ఉన్నాయంటే రేషియో ఎలా ఉంటుంది? సేమ్గా ఉంటుంది. అంటే A:B C:D. 4 నెంబర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయంటే ఫస్ట్ 2 నెంబర్స్కి ఎంత రేషియో ఉంటే నెక్స్ట్ 2 నెంబర్స్ కూడా అంతే రేషియో ఉంటుంది. ఈక్వల్ టుని ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఇలా 4 డాట్స్ అంటే ఏమని? ప్రపోర్షన్ అని. 4 డాట్స్ అంటే ఏమని? ప్రపోర్షన్. ఇప్పుడు ఎలా చేయాలంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే A × D ఈజ్ ఈక్వల్ టు BC. లాస్ట్లో ఉండేటివి మిడిల్లో ఉండేటివి మల్టిప్లై చేస్తే ఈక్వల్ అవ్వాలి. D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? BC/A. దీన్ని ఏమంటాం? 4th ప్రపోర్షన్. దీన్ని ఏమంటాం? 4th ప్రపోర్షన్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మనం చాలా చోట్ల అయితే యూజ్ చేస్తాం. 4th ప్రపోర్షన్ ఫార్ములా BC/A. నెక్స్ట్, ఇప్పుడు థర్డ్ ప్రపోర్షన్ చూద్దాం. ఇప్పుడు ఏం చూద్దాం? థర్డ్ ప్రపోర్షన్. 4th ప్రపోర్షన్ అంటే 4 నెంబర్స్ ఉంటాయి. థర్డ్ ప్రపోర్షన్ అంటే 3 నెంబర్స్ ఉంటాయి. ఏబిసి ఎలా ఉన్నాయి? ప్రపోర్షన్లో ఉన్నాయి. ప్రపోర్షన్లో ఉన్నాయంటే ఫస్ట్ 2 నెంబర్స్కి ఏ రేషియో ఉంటే నెక్స్ట్ 2 నెంబర్స్ కూడా అదే రేషియో ఉంటుంది. అంటే A:B B:C. ఇప్పుడు ఎలా చేయాలంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే AC ఈజ్ ఈక్వల్ టు B², C ఈజ్ ఈక్వల్ టు B²/A. C అంటే థర్డ్ నెంబర్ కదా, థర్డ్ ప్రపోర్షన్. 4 నెంబర్స్ ఉంటే 4th ప్రపోర్షన్, 3 నెంబర్స్ ఉంటే థర్డ్ ప్రపోర్షన్. థర్డ్ ప్రపోర్షన్ ఈ ఫార్ములా B²/A. నెక్స్ట్ వచ్చేసి మీన్ ప్రపోర్షన్. మీన్ ప్రపోర్షన్ కి ఫార్ములా ఏమంటే 2 నెంబర్స్ ఉంటే అప్పుడు ఏం కనుక్కోవచ్చు? మీన్ ప్రపోర్షన్ అయితే కనుక్కోవచ్చు. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ A, B ఈస్ √AB. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాము. 2 నెంబర్స్ ఆర్ ఇన్ రేషియో 4:9. ఇంత ముందుగానే చెప్పిన నెంబర్స్ రేషియోలో ఉన్నాయంటే నెంబర్స్ ఏమని తీసుకోవచ్చు? 4x 9x. ఫస్ట్ నెంబర్ 4x, సెకండ్ నెంబర్ వచ్చి 9x. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మీన్ ప్రపోర్షన్. మీన్ ప్రపోర్షన్ అంటే మధ్యానుపాతం ఇచ్చాడు. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ AB అంటే √AB కదా. రూట్ A అంటే 4x, B అంటే 9x. ఎంతని ఇచ్చాడు? 24. నెక్స్ట్, 4 × 9 36. 36x², 24. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6. స్క్వేర్ రూట్ ఆఫ్ x² అంటే x. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 6 4s అంటే x వాల్యూ ఎంత? 4. వాడు ఏమడిగాడు? డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్. ఫస్ట్ నెంబర్ 4x, సెకండ్ నెంబర్ 9x. డిఫరెన్స్ అంటే 9లో 4 పోతే 5x. x వాల్యూ 4. 5 × 4 ఎంత? 20. 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్,
థర్డ్ ప్రపోర్షన్ టు 16 and 48. ఇంత ముందుగానే చెప్పిన థర్డ్ ప్రపోర్షన్ అంటే సి అని. థర్డ్ ప్రపోర్షన్ కి ఫార్ములా b²/a. థర్డ్ ప్రపోర్షన్ కి ఫార్ములా ఏమే b²/a. ఇది ఫస్ట్ నెంబరు, ఇది సెకండ్ నెంబరు. థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోవాలి. సికి ఫార్ములా b²/a. బి ఎంత 48. స్క్వేర్ అంటే 2 times మల్టిప్లై చేయాలి. ఏ అంటే 16. 16 3s 3 into 48. 3 4s 12. 144 అయితే వస్తుంది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 7a ఈజ్ ఈక్వల్ టు 6b అని ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు 12c ఇచ్చాడు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? a:b:c కనుక్కోవాలి. కనుక్కుందాం. మీరు గమనిస్తే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 12 ఉంది. ఈ మూడిటికి ఎల్సిఎం తీసుకోండి. 7 6 12 ఎల్సిఎం తీసుకోండి. 6 1s 6 2s. ఇంకా పోదు కాబట్టి ఎల్సిఎం అంటే 6 into 7 into 2 అంటే ఎంత వస్తుంది? 84 అయితే వస్తుంది. ఎల్సిఎం 84 కాబట్టి అన్నిటినీ 84తో డివైడ్ చేయండి. 7 12s 6 1s 6 4s 12 7s. ఇలా డివిజన్లో ఉంటే డైరెక్ట్గా రాసేయచ్చు. ఇలా డివిజన్ చేస్తూ ఉంటే డైరెక్ట్గా రేషియో అయితే రాయొచ్చు. a:b:c ఎంతని రాయొచ్చు? ఏ అంటే 12, బి అంటే 14, సి అంటే 7. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, x/a ఈజ్ ఈక్వల్ టు y/b ఈజ్ ఈక్వల్ టు z/c అయితే ఇది డివిజన్ కాబట్టి డైరెక్ట్గా రాసేయచ్చు. ఏమొస్తుంది? a:b:c. x అంటే ఏ అని, y అంటే b అని, z అంటే c. నెక్స్ట్ క్వశ్చన్ ద రేషియో బిట్వీన్ టూ నెంబర్స్. టూ నెంబర్స్ ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయి? 19:24. అంటే ఫస్ట్ నెంబర్ని 19x, సెకండ్ నెంబర్ని ఏమనుకోవచ్చు 24x. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ రెడ్యూస్డ్ బై 36. ప్రతి నెంబర్ ఎంత తగ్గించాం? 36 తగ్గించాం ప్రతి నెంబర్కి. అప్పుడు రేషియో ఎంత అయింది? 3:4. రేషియో ఎంత అయింది? 3:4. ఇంతవరకు అర్థమైందా? జస్ట్ మీరు క్రాస్ మల్టిప్లై చేయండి. 4 into 19 76. 4 into 36 36 into 4. 3 into 24 72x. 36 into 3. 76లో 72 పోతే 4x. రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 36 into 4 minus 36 into 3. రెండిట్లో 36 కామన్గా ఉంది కదా, కామన్ తీసేయండి. 4 minus 3. 4 minus 3 అంటే 1. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 9. వాడేమడిగాడు? సమ్ ఆఫ్ ద నెంబర్స్. నెంబర్స్ అంటే ఏ రేషియోలో ఉంటాయి? 19:24 అంటే 19x 24x. యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 43x. ఎక్స్ వచ్చి 9. 3 9s 27. 4 9s 36. 387. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ థర్డ్ ప్రపోర్షన్. స్టార్టింగ్లోనే చెప్పిన థర్డ్ ప్రపోర్షన్కి ఫార్ములా ఏమి? b²/a. థర్డ్ ప్రపోర్షన్ అంటే సి, ఫార్ములా b²/a. ఇది ఏ, ఇది బి. థర్డ్ ప్రపోర్షన్ అంటే సి, ఫార్ములా b²/a. బి అంటే 2√7. స్క్వేర్ అంటే 2 సార్లు మల్టిప్లై చేయాలి. ఏ ఎంత? 3 + √2. 2 into 2 4. √7 into √7 అంటే 7. ఇక్కడ మీరు రేషనలైజేషన్ అయితే చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే మైనస్తో మల్టిప్లై చేయాలి. 3 - √2. 3 - √2. డినామినేటర్ ఏ ఫార్మేట్లో ఉంది? a + b into a - b అంటే a² - b². స్క్వేర్ రూట్ క్యాన్సర్. 4 into 7 into 3 - √2.
నెక్స్ట్ 4 into 7 3 minus root 2 3 square అంటే 9 9లో 2 పోతే 7 7 క్యాన్సర్ అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ మీన్ ప్రపోర్షన్ అంటే మధ్యానుపాతం అయితే కనుక్కోవాలి. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఏబి ఫార్ములా ఏమి రూట్ ఏబి. రూట్ ఏ అంటే 2.8 బి అంటే 0.7 7 8 56 196 అయితే వస్తుంది. నెక్స్ట్ మనకు తెలుసు కదా 14 స్క్వేర్ ఎంత 196 1.4 స్క్వేర్ అంటే 1.96 ఎలా రాయొచ్చు మనం 1.4 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సల్ అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది 4800 4800 ఎవరికి పంచాలా రామ్కి శ్యామ్కి కార్తిక్కి. ఏ రేషియోలో 4:8:3. టోటల్ అమౌంట్ టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంది టోటల్ 15 పార్ట్స్ ఉంది. టోటల్ అమౌంట్ ఎంత 4800. ఇక్కడ ఏమడిగారు శ్యామ్కి ఎంత అమౌంట్ వచ్చింది. శ్యామ్ అంటే ఎన్ని పార్ట్స్ 8 పార్ట్స్. చూడండి ఎలా కనుక్కోవాలో. టోటల్ 15 పార్ట్స్ టోటల్ ఇంత 8 పార్ట్స్ ఎంతో ఎలా కనుక్కోవాలంటే 8 పార్ట్స్ కావాలి కాబట్టి 8 రాసుకోండి. మీకేం తెలుసు 15 పార్ట్స్ తెలుసు. ఎంత తెలుసు 4800. ఈ విధంగా రాస్తే అయిపోతుంది. 15 3s 45 15 2s 30 మల్టిప్లై చేయండి. 8 2 16 8 3s 24 25 ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ F1 అండ్ F2 ఆర్ ఫోర్త్ ప్రపోర్షన్. ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయా ఈ 3 నెంబర్స్ కి చతుర్థ అనుపాతాలు F1 F2 అవుతాయి. దీనికి ఫోర్త్ ప్రపోర్షన్ F1 అవుతుంది. ఈ 3 నెంబర్స్ కి ఫోర్త్ ప్రపోర్షన్ F2 అవుతుంది. F1:F2. ఫోర్త్ ప్రపోర్షన్ కి ఫార్ములా ఏమి BC/A అని చెప్పాను. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే D ఫార్ములా BC/A. ఫస్ట్ క్వశ్చన్ లోనే చెప్పాను కదా BC/A. ఇది ABC కదా. B ఎంత 7/12 C వచ్చి 8 A వచ్చేసి 2/7. నెక్స్ట్ B వచ్చి 4/3 C వచ్చి 10 A వచ్చి 5/6. ఇంకా క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చూడండి. ఇక్కడ డినామినేటర్ 5/6 లెఫ్ట్ సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 7/12 into 8 into 5/6 is to 4/3 into 10. ఇక్కడ డినామినేటర్లో 2/7 రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 2/7. ఏదన్నా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి. 4 2s 2 2 క్యాన్సిల్ 5 2s. నెక్స్ట్ 3 1s 3 2s. 7/24 is to 2/7 వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. 7 into 7 49 24 into 2 48 అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ తృతీయ అనుపాతం మీద ఇచ్చాడు. థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ x అండ్ x + 100. థర్డ్ ప్రపోర్షన్ అంటే C ఫార్ములా ఏమి BC/A. ఫస్ట్ క్వశ్చన్ లోనే చెప్పాను కదా థర్డ్ ప్రపోర్షన్ కి ఫార్ములా BC/A. ఇది A ఇది B. 1 minute. ఫోర్త్ ప్రపోర్షన్ కి ఫార్ములా BC/A. థర్డ్ ప్రపోర్షన్ కి ఫార్ములా B²/A. ఇది A ఇది B. థర్డ్ ప్రపోర్షన్ అంటే C ఫార్ములా B²/A. ఇక్కడ B అంటే x + 100 హోల్ స్క్వేర్. A ఎంత x ఎంత ఇచ్చారు 405. ఇప్పుడు x వాల్యూ అయితే కనుక్కోవాలి. కనుక్కుందాం. ఇక్కడ x గ్రేటర్ దెన్ 100 అన్నారు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసామంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దాన్ని చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేద్దాం.
ఎక్స్ గ్రేటర్ దాన్ 100 అన్నారు. 100కి దగ్గరగా మంచి నెంబర్ ఏముంది? 125 అయితే ఉందా? దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సాటిస్ఫై అయితే కరెక్ట్ ఆప్షన్, సాటిస్ఫై కాకపోతే రాంగ్ ఆప్షన్. ఫస్ట్ ఇది ఎందుకు చెక్ చేయలేదంటే ఇది పెద్ద నెంబర్ కాబట్టి క్యాలిక్యులేషన్ కూడా పెరిగిపోతుంది. ఎక్స్ బదులు క్వశ్చన్లో ఎక్స్ కనుక్కోమన్నాడు. ఎక్స్ ఎక్కడ ఉంటుంది? ఆప్షన్స్లో ఉంటుంది. సబ్స్టిట్యూట్ చేయండి. 125 ప్లస్ 100 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 125 ఈజ్ ఈక్వల్ టు 405. వస్తుందా లేదా చూద్దామా. 125 ప్లస్ 100 225. 225 ఇంటూ 225 డివైడెడ్ బై 125. 25 5s 25 9s 225. 5 4s 20, 5 5s 9 ఇంటూ 45 405. మల్టిప్లై చేస్తే 405 వచ్చింది. ఇక్కడ కూడా 405 ఉంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ ప్రపోర్షన్ తృతీయ అనుపాతం ఇచ్చాడు. థర్డ్ ప్రపోర్షన్ ఈ ఫార్ములా b²/a. ఇంత ముందుగానే చెప్పాను కదా. థర్డ్ ప్రపోర్షన్ ఈ ఫార్ములా b²/a. b²/a. థర్డ్ ప్రపోర్షన్ ఎంతని ఇచ్చారు? 48. ఇది a, ఇది b. b వాల్యూ ఎంత? 4xy. స్క్వేర్ కాబట్టి 2 సార్లు రాస్తాను. ఏ వాల్యూ వచ్చేసి 3x². ఎంత? 48. x ఇంటూ x x². x² క్యాన్సర్. నెక్స్ట్ 4 1s 4 2s 4 1s 4 3s. y ఇంటూ y y². 3 ఇంటూ 3 3². స్క్వేర్ క్యాన్సర్. y వాల్యూ ఎంత? 3. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోవాలి. ఈ నెంబర్స్కి థర్డ్ ప్రపోర్షన్ అయితే కనుక్కోవాలి. థర్డ్ ప్రపోర్షన్ అంటే సి. ఫార్ములా ఏమి? b²/a. 112 ఇంటూ 112 బై ఏ అంటే ఎంత? 28. 14 2s 14 8s. నెక్స్ట్ 2 5s 10 2 6. అంటే ఆన్సర్ 56 ఇంటూ 8. 6 8s 48. 5 8s 40. 448. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? మీన్ ప్రపోర్షన్ అయితే కనుక్కోవాలి. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఏబి అంటే రూట్ ఏబి అని. రూట్ ఏబి అని. ఏ ఎంత? a²/b³. బి వచ్చి 9b²/4a³. చూడండి, రూట్ 9 ఎంత? 3. రూట్ 4 ఎంత? 2. a² b². b³ ఏమని రాయొచ్చు? b² ఇంటూ b అని రాయొచ్చు. a³ ని a² ఇంటూ a అని రాయొచ్చు. b² a² క్యాన్సర్. 3/2 1/a ఇంటూ b ab. రూట్ ఉంది కదా. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 నెంబర్స్ ఉన్నాయి x 4x. వాటి మధ్య మధ్యానుపాతం ఇచ్చాడు. మీన్ ప్రపోర్షన్ ఇచ్చాడు. మీన్ ప్రపోర్షన్ అంటే రూట్ ఏబి కదా. రూట్ ఏబి ఎంతని ఇచ్చాడు? మీన్ ప్రపోర్షన్ వచ్చి 4 5 6 9 7 6 ఇచ్చాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2. x ఇంటూ x x². స్క్వేర్ రూట్ ఆఫ్ x² అంటే x అని. ఎంత? 456 976. 2 2s 2 2s 2 8s 2 4s 8 2 8 16 2 8 16. ఇప్పుడు x వాల్యూ కనుక్కోవాలి. ఎంత వస్తుంది మనకు? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఈ నెంబర్స్కి థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోవాలి. థర్డ్ ప్రపోర్షన్ అంటే 3 నెంబర్స్ ఉంటాయి. థర్డ్ నెంబర్ తెలియదు, అదే కనుక్కోవాలా. ఫస్ట్ 2 నెంబర్స్కి రేషియో ఎంత ఉంటుందో నెక్స్ట్ 2 నెంబర్స్కి కూడా రేషియో అంతే ఉండాలి. ఇప్పుడు ఎలా చేయాలా? ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. 4 1s 4 13s 4 9s. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేయండి.
1 minute. 2 18s, 2 21s, 2 9s, 2 21s, 3 3s, 3 7s, 3 7s. అంటే ఆన్సర్ ఎంత? 49. 7 into 7 49. ఇంత చేస్తే టైం వేస్ట్ కదా. థర్డ్ ప్రపోర్షన్ ఈ ఫార్ములా b²/a. ఏ వచ్చి 36, బి వచ్చి 42. సబ్స్టిట్యూట్ చేయండి. 42 into 42/36. నెక్స్ట్ 6 7s, 6 6, 6 7s. ఆన్సర్ ఎంత? 49. నెక్స్ట్ క్వశ్చన్, మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 36 and 9. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఏబి అంటే మధ్యానుపాతం అంటే √ab అని. √36 అంటే 6, √9 అంటే 3. 6 into 3 ఎంత? 18. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కొన్ని రేషియోలు ఇచ్చాడు, ఇక్కడ కొన్ని నిష్పత్తులు ఇచ్చాడు. ఇచ్చిన వాటిలో హైయెస్ట్ అడిగాడు. ఇచ్చిన వాటిలో ఏం చెప్పాలి? మనం హైయెస్ట్ అయితే చెప్పాలి. ఇచ్చిన వాటిలో హైయెస్ట్ అయితే చెప్పాలి. చెప్దాం. ఇక్కడ 4 రేషియోలు ఇచ్చాడు. 4గిట్లో హైయెస్ట్ చెప్పాలి. మీరు గమనిస్తే ఈ రెండింటికి డినామినేటర్ కామన్గా ఉంది. ఇది చిన్న నెంబరు, ఇది పెద్ద నెంబర్. కాబట్టి ఇది హైయెస్ట్ అయితే కాదు, చిన్న నెంబర్ కాబట్టి. నెక్స్ట్ ఈ రెండు చూద్దాం. ఇక్కడ 26 ఉంది, ఇక్కడ 13 ఉంది. ఇంటూ 2/2 చేసుకోవచ్చా? అప్పుడు ఏమవుతుంది? 38/26 అవుతుందా? డినామినేటర్ సేమ్ అయిపోయిందా? 26 26, 21 38. 38 పెద్దది కాబట్టి ఇదైతే కాదు. ఇంకేం మిగిలాయి? 15/19. రేషియో అంటే డివిజన్ కదా. 15:19 అంటే 15/19. 19/13. ఉండే వాటిలో హైయెస్ట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఈ రెండిట్లో ఏది హైయెస్ట్ ఎలా చెప్పాలంటే జస్ట్ మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 15 into 13, 19 into 19. 19 into 19 361, 195 వస్తుంది. ఇలా క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఏది పెద్ద నెంబర్ వచ్చింది? 361. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 19:13. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 68 and 272. మీన్ ప్రపోర్షన్ అంటే √ab అని. చేసి ఆన్సర్ అయితే చెప్పండి. 68 ఏమని రాయొచ్చు? 17 into 4. 27ని 17 1 17, 10 మిగులుతుంది. 102, 17 6. √17 into 17 అంటే 17 వస్తుంది. √4 2. √16 అంటే 4. 17 into 8 అంటే ఆన్సర్ ఎంత? 136. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 5 రేషియోలు ఇచ్చాడు. ఇక్కడ ఏం రాయాలి? మనం డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్దదాని నుంచి చిన్నదానికి రాయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి. డిసెండింగ్ ఆర్డర్ అంటే లార్జ్ టు స్మాల్. ఓకేనా? 17/42, 19/21, 1/7, 11/13, 23/26. ఇక్కడ మనం ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. చూద్దాం. ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి. ఇక్కడ 42 ఉంది, ఇక్కడ 21 ఉంది. రెండింటిని సేమ్ చేసుకోండి. ఇంటూ 2/2. 17/42, 38/42. ఈ రెండిట్లో లార్జ్ ఏది? 38 కదా. అంటే 19/21. స్మాల్ ఏది? 17/42. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి. ఫస్ట్ 19:21 రావాలా, మళ్ళీ 17:42 రావాలా. అన్నిట్లో అలానే వచ్చింది కదా, ప్రాబ్లం లేదు.
నెక్స్ట్ ఇది చూద్దాం. ఇక్కడ 13 ఉంది, 26 ఉంది. ఇంటూ 2/2 చేసుకోవచ్చా? ఇలా ఎందుకు చేసామంటే డినామినేటర్ని సేమ్ చేసామంటే ఏది పెద్ద రేషియోనో తెలిసిపోతుంది. 22/26, 23/26. ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి. ఫస్ట్ ఏమొస్తుంది? 23/26 వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? 11/13. చూడండి, 23/26, 11/13. 23/26, 11/13. ఇక్కడ తప్పిచ్చాడా? ఫస్ట్ ఇది రావాలా 23/26, తర్వాత ఇది రావాలి. కానీ ఇక్కడ అలా రావడం లేదు కదా. ఫస్ట్ 11/13 వచ్చింది అంటే థర్డ్ ఆప్షన్ రాంగ్. థర్డ్ ఆప్షన్ అయితే రాంగ్. నెక్స్ట్ చూద్దాం. ఇలా ఆప్షన్ సపోర్ట్ చేస్తుంటే ఇప్పటికే ఆన్సర్ చెప్పేసి ఉండొచ్చు. లేదంటే ఇంకేం చేయాలంటే డివిజన్ చేస్తే అయిపోతుంది. డివిజన్ చేద్దాం. డివిజన్ చేసినప్పుడు పాయింట్స్లో వస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది కాబట్టి అన్నిట్లో ఒక 0 అయితే పెట్టుకోండి. అన్నిట్లో ఒక 0 అయితే పెట్టుకోండి. ఒక 0 పెట్టుకుంటే ప్రాబ్లం లేదు. 13 8s ఎంత? 104. 6 మిగులుతుంది 60. 13 4s 52 అంటే 8.4 వస్తుంది. నెక్స్ట్ 7 1s 7, 30 కదా, 7.4. నెక్స్ట్ 21 8s, 21 9s 189, 9 point something వస్తుంది. నెక్స్ట్ 170/42. 2 21s, 2 8 16, 2 5s, 21 4s 4 point something వస్తుంది. 26 230, 26 8s, 6 8s 48, 8 2 16, 20. 10లో 8 పోతే 2, 22 అంటే 8 పాయింట్ ఎంత వస్తుంది? 8.8 వస్తుంది. 8.8. ఇక్కడ ఏమడిగాడు? డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి ఉండే వాటిలో పెద్ద నెంబర్ ఏది? 9. ఫస్ట్ ఇది వస్తుంది 19/21. 19/21 ఫస్ట్ రావాల. ఇక్కడ రావడం లేదు కదా, ఫస్ట్ ఆప్షన్ రాంగ్. 9 తర్వాత 8.88 వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? 23:26. నెక్స్ట్ 11/13 వస్తుంది. 11/13 తర్వాత 17/42 వస్తుంది. ఫైనల్గా ఏమొస్తుంది? 1.7. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. మన క్యాలిక్యులేషన్లో డివిజన్ ఈజీగా చేసుకునే దానికోసం అన్నిటికీ మనం ఒక 0 అయితే యాడ్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్, మీన్ ప్రపోర్షన్. 2 నెంబర్స్ ఇచ్చారు, మధ్యానుపాతం ఇచ్చాడు. మీన్ ప్రపోర్షన్ అంటే √AB కదా. ఫస్ట్ నెంబర్ 18, సెకండ్ నెంబర్ 98. ఎంతని ఇచ్చాడు? 2A+6. నెక్స్ట్ 18 ఏమని రాయొచ్చు? 9 × 2 అని రాయొచ్చా? 98ని 2 × 49 అని రాయొచ్చా? = 2A+6. √9 అంటే 3, 2 × 2 4, √4 అంటే 2, √49 అంటే 7, = 2A+6. 7 2s 14, 14 3s 42. 2A = 36. అంటే ఏ ఎంత వస్తుంది? 18.